You know, I'm an aggressive speaker in political platform. People have seen only one face. Today I wanted to show my other face. Today I got a responsible position. I have to deliver. I cannot sit just like that. ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినప్పుడు ఏమి చేయకుండా కూర్చొని 16-17 మంది ముఖ్యమంత్రులు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వస్తే కొద్ది మందే గుర్తున్నారు. ఎందుకు? వాళ్ళు చరిత్రకు అవసరమైన భవిష్యత్ తరాలకు అవసరమైన ప్రణాళికలు రచించి సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు చరిత్ర వాళ్ళని గుర్తుపెట్టుకున్నది. నిజాం పోయినా నిజాం వారసులు లేకపోయినా ఈరోజు అభివృద్ధి అనే ప్రణాళికల మీద చర్చ చేసినప్పుడు నిజాం గురించి మనం ఎందుకు చర్చించుకుంటున్నాం? రాచరికంలో ఉన్న ఒక రాజు గురించి ఈరోజు మనం అతన్ని చర్చించకుండా మనకు చరిత్రనే లేదు. అతను నిర్మించిన వారసత్వ సంపదను వినియోగించకుండా మన అభివృద్ధి ప్రణాళికలే లేవు.